మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, మీరు చదవండి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. నాతో చెప్పండి అందరూ. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలాపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము. మన ప్రభువును మనం ఆరాధించడానికి ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి మనము ఆహ్వానింపబడ్డాం. దేవుడు మనల్ని ఏర్పరచుకొని మరి తన పరిశుద్ధ పాద సాన్నిధ్యానానికి సమకూర్చాడు. మన ఇంతకు ముందు దినాలలో ఆయన జన్మ సందర్భంలో ఎవరెవరు ఆయనను ఆరాధించారో జ్ఞాపకం చేసుకున్నాం. దూతలు ఆరాధించారు, కాపరులు ఆరాధించారు, ప్రవక్తలు యెరూషలేములో ఉన్న అన్న సుమయోను అను ప్రవక్తలు ప్రభువును ఆరాధన చేశారు. ఈరోజు ఆయన పుట్టిన పిమ్మట తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఎంతో కాలంగా ఆ నక్షత్రం కొరకు ఎదురు చూస్తున్న జ్ఞానులు ఆ నక్షత్రం ఉదయింపగానే అనుకున్నారు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? అక్కడికి మనం వెళ్ళి ఆయనను చూచి ఆయనను పూజించి వత్తుమని నిర్ణయం తీసుకున్నాడు. వీరిని తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ఎవరమ్మా వీరు? అలేన్. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం అంటే ఇజ్రాయేలు దేశానికి తూర్పున ఉన్న ప్రాంతం. ఎందుకంటే యేసయ్య ఇజ్రాయేలు దేశంలో బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. ఆ తూర్పు దిక్కు నుంచి ఇంచుమించు వీరు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఆ నక్షత్రం ఉదయించి మిక్కిలి ప్రకాశంగా ఉంది. ఆ నక్షత్రం ఒకే చోట ఉండకుండా నడుస్తూ ఉంది. అప్పుడు వారు బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని, ఇంకా పరివారాన్ని అంతటిని తీసుకొని వారు బయలుదేరి వచ్చారు. వారికి ఇంచుమించు 1.5-2 సంవత్సరాల ప్రయాణం పట్టింది. యెరూషలేము చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం మహారాజు హేరోదు
మహాహేరోదు అంటారు ఆయన్ని. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు యెరూషలేమును. అప్పుడు ఆ యూదా దేశానికి వచ్చిన జ్ఞానులు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితేమి అని అడిగారు. రాజు దగ్గరికి వారికి త్వరగా ప్రవేశం లభించింది. మామూలుగా ఉన్న వ్యక్తులకు రాజు దగ్గరికి వెళ్ళాలంటే అవకాశం దొరకదు కదా. వీరు జ్ఞానులు కాబట్టి తొందరగా వీళ్ళకి అవకాశము దొరికింది, గొప్పవారు. మరి వెంటనే హెరోదు రాజు, అతనితో ఉన్నవారు అందరూ కలవరపడిపోయారు. నేను ఈ రాజ్యానికి నేనే కదా రాజును, నా భార్య ఏమి గర్భవతిగా లేదు, యూదులకు ప్రస్తుతం నేనే రాజును, ఇంకొక రాజు పుట్టాడని చెప్తున్నారేంటి వీళ్ళు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు మెస్సియా ఎక్కడ పుడతాడని చెప్పి, యూదులలో నుండి ఒకవేళ రాజు వస్తాడా అని శాస్త్రులను పరిసయ్యులను సమకూర్చి, మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి చూడండి అంటే, వారు గ్రంథాలన్నీ తిరిగేసి వారు చెప్పారేంటి, యూదయ దేశపు బేత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని రాయబడి ఉన్నది అన్నారు. అప్పుడు తెలుసుకున్నాడు. మరి జ్ఞానులతో రహస్యంగా మాట్లాడాడు. ఆ శిశువు విషయమై మీరు జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నాకు కూడా వర్తమానం పంపండి, నేను కూడా వచ్చి ఆ శిశువును పూజిస్తానని చెప్పి హేరోదు రాజు కపటముగా వారికి చెప్పాడు. సరే అని జ్ఞానులు బయలుదేరగానే మరలా ఆ నక్షత్రం వారికి కనబడింది, ఇంతకుముందు వారు చూసిన నక్షత్రం. ఆ నక్షత్రం వారిని అక్కడ నుంచి బేత్లెహేముకు నడిపించి ఆ శిశువు ఉండిన ఇంటికి పైగా వచ్చి నిలిచి ఆగిపోయింది. అప్పుడు వారి ఇంటిలోనికి వచ్చి పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా అర్పించిరి లేదా సమర్పించిరి అన్నాడు. నా ఇష్టం. ఆరాధన అంటే అర్పించడం, ఇవ్వడం, తీసుకోవడం కాదు. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభువుకు మనము ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. ఆయన ఆరాధించడానికి, ఆయన మన కొరకు లేదా ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో గ్రహించి ఆయన ఆరాధించాలి. జ్ఞానులు ఈయనే లోకరక్షకుడు అని గుర్తించాడు. ఈయన మా పాపములను పరిహరించే పరమదేవుడు అని గుర్తించారు. అందుకే అంత దూరం నుంచి వచ్చి ఆయనకు సమర్పించుకోవడానికి ఇష్టపడ్డారు. మొట్టమొదట వారి హృదయము ఆయనకు సమర్పించారు, అలాగే వారి శరీరము ఆయనకు సమర్పించారు, ఆ తర్వాత వారి కానుకలను ఆయనకు సమర్పించారు. ఆయన వాటన్నింటినీ అంగీకరించారు. హృదయము అర్పించకుండా మనమేమి అర్పించినా ఆయన అంగీకరించడు. రక్షకుడిగా ఆయనను మన హృదయంలో చేర్చుకొని మన హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే మనమేమిచ్చినా సంతోషంతో ఆయన స్వీకరిస్తాడు. మరి నువ్వు యేసు ప్రభును నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సంతోషం, బేత్లెహేములో జన్మించాడు. మరి ఈనాడు నీ హృదయంలో ఆయన జన్మించాడా? నీ హృదయంలో జన్మించాడా? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకున్నావా? ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నువ్వు తిరిగి జన్మిస్తావు, నీలోకి యేసు వస్తాడు. అప్పుడు నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తావు. అప్పుడు నువ్వేం అర్పించుకున్నా ఆయన అంగీకరిస్తాడు. పెట్టెలు విప్పి అన్నాడు. మనమేమి విప్పాలంటే మన హృదయాన్ని విప్పాలి, మన పెదవులను విప్పాలి. ఆయనకు అర్పించుకోదగిన కృతజ్ఞతాస్తుతులను మనం అర్పించి, జిహ్వాఫలాన్ని అర్పించి ఆయనను
సంతోషపరిచేటువంటి వారంగా ఉండాలి. బంగారం, సాంబ్రాణి, బోళం, ఈ 3 విషయాలు కూడా 3 విషయాలకు సాదృశ్యంగా ఉన్నాయి. బంగారం ఆయన రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ఆయన రాజు, రాజులకు రాజు, యూదులకు మాత్రమే కాదు, సర్వాధికారి, సర్వ ప్రపంచానికి ఆయనే రాజు, సమస్త సృష్టికి ఆయన రాజు. ఆయన రాజరికత్వాన్ని చూపించే బంగారాన్ని ఆ జ్ఞానులు ఆయనకు సమర్పించుకున్నారు. రెండవది ఏం సమర్పించుకున్నారు? సాంబ్రాణి. సాంబ్రాణి యాజకత్వానికి గుర్తుగా ఉంది. యాజకుడు సాంబ్రాణి ధూపము వేసి ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నట్టే మన ప్రభువు ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీకు తండ్రికి, నాకు నీకు, లేదా మనందరికీ తండ్రికి మధ్యవర్తి అయి ఉత్తరవాది అయి మనల్ని విమోచించాడు. అందుకే తిమోతి పత్రికలు అన్నాడు, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అన్నాడు. ఆయన యాజకత్వం ఒక కాలానికి ముగియదు, ఎప్పటికీ నిరంతరం ఆయన యాజకుడు. ఆ నిరంతర యాజకత్వం సాంబ్రాణిని చూపిస్తుంది. ఆయన ప్రధాన యాజకుడు అని వారు ఆయనను గనపరిచారు. రెండవది బోళము సమర్పించారు. బోళము అనేది ఒక మంచి పరిమళం కలిగిన సువాసననిచ్చేటువంటిది. మరి ఆ ప్రభువారు అభిషేకింపబడ్డారు. భూస్థాపన నిమిత్తమై ముందుగానే అతడు పరిమళ ద్రవ్యంతో అభిషేకింపబడ్డాడు. అంటే మానవుల అందరి పాప పరిహారం కొరకై ఆయన పరిమళ సువాసనగా క్రీస్తు మన కొరకు అర్పింపబడ్డాడు అన్నాడు. మనందరి నిమిత్తమై ప్రాణం పెడుతున్నాడని గుర్తుగా, మనల్ని నరకం నుంచి విమోచిస్తున్నాడని గుర్తుగా వారు బోళాన్ని ఆయనకు సమర్పించారు. అంటే ప్రియులరా, ఈనాడు మనం ఆయనకు అర్పించుకునేది బంగారము కంటే, సాంబ్రాణి కంటే, బోళము కంటే శ్రేష్టమైనది ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. నేను పాపినని గ్రహించి ప్రభు నా కొరకే జన్మించి మరణించి తిరిగి లేచాడని గుర్తించి ఆయన నా రాజు, నా యాజకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని గ్రహించి విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన ఎంతో ప్రీతిపాత్రమైనది. దాని యందు ఆయన ఆనందిస్తాడు. అయ్యా నా రక్షణకై నీకు స్తోత్రం అని చెప్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు చేసిన జీవితంలో అనేక మేలులకు మనం విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతలు చెల్లించాలి. 2025వ సంవత్సరం జనవరి ఈ డిసెంబర్ వరకు మనం ఎన్ని ఎదుర్కొన్నాం. ఎంత ప్రేమ దేవుడు చూపించాడు. ఎవ్వరు చేయలేని సహాయాన్ని మనకు చేశాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు, రోగము కలగగా స్వస్థపరిచాడు, మేలు చేశాడు. మన పక్కనే 1000 మంది కూలినా, మన కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం మనకు రాలేదు. ఇంత క్షేమం, ఇంత భద్రత ఎవరిస్తారు? ఈరోజు ఆయన పుట్టిన పర్వదినాన్ని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం. అయ్యా నువ్వు నా రక్షకుడు, నాకు ఈ సంవత్సరం అంతా రక్షించినప్పటి నుంచి కూడా ఎన్నో మేలులు ఉపకారాలు చేశావు. అయ్యా నేను కూడా నిన్ను ఆరాధించడానికి కృపనిచ్చావు. ఇది జ్ఞానుల వలె నా విరిగి నలిగిన హృదయంతో కూడిన కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ దయచేసి తలలోంచి కళ్ళు మూసుకోండి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలోకి వెళదాం.